మ్యాచ్ ఫలితం ఎటు నుంచి ఎటువైపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా రెండో టెస్ట్ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. మొదటి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ భారీ స్కోర్ చేయడం, సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో ఈ టెస్ట్ మ్యాచ్ కూడా పాకిస్తాన్దే అని అందరూ అనుకున్నారు. మొదటి టెస్ట్లో విజయం సాధించిన పాక్ ఈ టెస్ట్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని చూసింది. కానీ చివరికి భారత సంతతి ఆటగాళ్ల మ్యాచ్ను మలుపు తిప్పడంతో పాక్ బోల్తా కొట్టి ఘోర పరాజయం పాలైంది. రెండో టెస్ట్లో సఫారీ టైలెండర్స్ అద్భుత బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ జట్టు 333 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా జట్టు 210 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దాంతో 250 పరుగులలోపే దక్షిణాఫ్రికా ఆల్అౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ముత్తుసామి, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా కలిసి ఆఖరి 3 వికెట్లకు ఏకంగా 194 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రబాడా 61 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. దాంతో తొలి ఇన్నింగ్స్ లో సఫారీలకు కీలకమైన 71 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ జట్టును కేవలం 138 పరుగులకే సఫారీ బౌలర్లు ఆల్అౌట్ చేశారు. బాబర్ ఆజం ఒక్కడే 50 పరుగులతో రాణించగా మిగతా అందరూ విఫలమయ్యారు. సఫారీ బౌలర్ హర్మర్ 6 వికెట్లు పడగొట్టగా మహారాజ్ 2, రబాడా 1 తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 71 పరుగుల ఆధిక్యం ఉండడంతో సౌత్ ఆఫ్రికా విజయానికి 67 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చింది. కేవలం 12.3 ఓవర్లలోనే సౌత్ ఆఫ్రికా ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. దాంతో 2 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది.